అందరికీ ప్రేస్తలో ఇవాళ జైలు జీవితం బాగుంది అనే ఒక జీవిత ఖైదీ యొక్క కథ గురించి విందాం. ఒక యవ్వనస్తుడు తన యవ్వన ప్రాయంలోనే ఒక తప్పిదం చేసి జైలు జీవితం పాలవుతాడు. జైల్లో తనకి జీవిత ఖైదు యొక్క శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అనేక సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ యవ్వనస్తుడు తన యవ్వనాన్నంతా కోల్పోయి మధ్య వయస్కుడుగా మారిపోతాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అదే జైలు జీవితాన్ని అనుభవిస్తూ దిగులు చెందుతూ ఉంటాడు. ఒకరోజు ఆ జైలు అధికారి ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఖైదీల దగ్గరికి వచ్చి ఒక మంచి శుభవార్త చెప్తాడు. రేపు మన జైలుకి ఒక పెద్ద అధికారి వస్తున్నాడు. మీలాంటి ఖైదీలందరినీ ఆ అధికారి దగ్గరికి ఒక్కొక్కరిగా పిలుస్తాము. మీరు మీ బాధల్ని, మీ వేదనని ఆ అధికారికి వివరించి ఆయన యొక్క మన్ననను మీరు పొందితే మీరు ఈ జైలు నుంచి విడుదల పొందొచ్చు. అందుకోసం రేపటి గురించి మీరు ముందుగానే సిద్ధపడి ఉండండి అని ఆ జైలు అధికారి అందరికీ వివరిస్తాడు. మరుసటి రోజు రాణి వస్తుంది. ఆ పెద్ద అధికారి జైలుకు వచ్చి అందరితో మాట్లాడి ఒక పెద్ద గదిలోకి వెళ్తాడు. ఖైదీలందరినీ ఒక్కొక్కరిగా ఆ పెద్ద అధికారి గదిలోకి జైలు అధికారి పంపిస్తూ ఉంటాడు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి వారు తాము ఏ విధంగా శిక్ష అనుభవిస్తున్నది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, వారి కుటుంబాల గురించి, వారి కుటుంబ సమస్యల గురించి, వారి కుటుంబాలని చూడాలనే ఆశ గురించి ఆ అధికారికి వివరిస్తారు. అలా అనేక మంది ఖైదీలు వచ్చి చెప్పి ఆ అధికారితో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అధికారి ప్రతి ఒక్కరిని విని వారిపైన జాలిపడి ప్రతి ఒక్కరిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చివరగా ఈ మన ఖైదీ కూడా జైలు అధికారి గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ అధికారి ఖైదీ వైపు చూసి ఎంతకీ మాట్లాడకపోవడంతో మీ బాధ గురించి మీరు వివరించండి, నిర్ణయం మేము తీసుకుంటాము అని అంటాడు. ఈ ఖైదీ అప్పుడు ఒకసారి అధికారి వైపు చూచి నాకు ఈ జైలు జీవితమే బాగుంది అని అంటాడు. ఈ విషయం విన్న తర్వాత ఆ జైలు అధికారి ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ జైలు జీవితం బాగుందా, మీరేమంటున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో అని ఆ అధికారి ఆ ఖైదీని ప్రశ్నిస్తాడు. ఏమీ మాట్లాడకుండా ఎంతోసేపు మౌనంగా ఉండిపోతాడు ఆ ఖైదీ. అప్పుడు ఆ అధికారి తనకున్న గొప్ప పవర్ గురించి ఆ ఖైదీకి వివరిస్తాడు. మీరు పశ్చాత్తాపడి నా ముందు అడిగితే ఈ జైలు నుంచి విడుదల చేయడానికి నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యుల్ని కలుసుకోవచ్చు, అందమైన జీవితం గడపవచ్చు, నూతన జీవితాన్ని మీరు ప్రారంభించవచ్చు. మీరు ఇన్ని సంవత్సరాలు ఈ జైల్లో 4 గోడల మధ్య కోల్పోయిన జీవితాన్ని మొత్తం మరలా మీరు సంతోషంగా జీవించవచ్చు. ఇదే జైలు జీవితాన్ని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు అంతవరకు మౌనంగా ఉన్న ఆ ఖైదీ ఆ అధికారి వైపు కన్నీళ్లతో చూసి, అయ్యా, నేను యవ్వనస్తుడిగా ఉండగానే ఈ జైలులోకి వచ్చాను. మొదటగా నేను జైలుకి వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులు నా కొరకు జైలుకి వచ్చేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారు జైలుకి రావడం తగ్గించేశారు. ఎందుకు అంటే వారి బిడ్డ ఎటువంటి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు అని వేరే వాళ్ళకి తెలియడం వాళ్ళకి ఇష్టం లేదు. అందువల్ల ఇకపై నువ్వు లేవు అని మేము అనుకుంటాము, మేము నీకోసం ఈ జైలుకి రాము అని చెప్పి ఇకపైన మరలా వాళ్ళు ఎప్పుడూ రాలేదు. నేను ఇన్ని సంవత్సరాల్లో జైల్లో కొంతమంది స్నేహితుల్ని ఏర్పరచుకున్నాను. కానీ వారు కూడా ఈ జైలు నుంచి విడుదల కాగానే
నన్ను చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ మరలా ఎప్పుడూ జైలుకి రాలేదు. ఎందుకంటే వారికి ఈ జైలు జీవితం అన్నా ఈ జైలు అన్నా ఎంతో భయం, అలాగే అయిష్టం. వారు అందుకే ఎప్పుడూ నన్ను చూడడానికి రాలేదు. నేను ఇదే జైల్లో అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇకపై నేను బయటికి వెళ్ళినా ఒక నూతన జీవితాన్ని ఏర్పరచుకుంటాను అనే నమ్మకం నాకు లేదు. అందుకే ఇదే జైలు జీవితం నాకు బాగుంది. నన్ను ఇక్కడే ఉంచమని మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాను. దయచేసి నన్ను బయటికి పంపించి నన్ను ఒంటరి చేయకండి అని కన్నీళ్లతో అధికారిని వేడుకుంటాడు. చూసారా, ఒక గొప్ప అధికారి వచ్చి ఆ ఖైదీని నిన్ను బయటికి తీసుకొస్తాను అంటే ఆ ఖైదీ 4 గోడల మధ్య తన జీవితం బాగుంది, ఇదే విధమైన జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నా అని తీర్మానం చేసుకుంటాడు. పాపం అనేది ఒక జైలు. అది మనల్ని బందీగా చేస్తుంది. అది డబ్బు కానీ, వ్యసనం కానీ, వ్యభిచారం కానీ, మరి ఏదైనా కానీ మొదట్లో దానికి మనం బందీగా వెళ్తాము. మన చుట్టూ ఉన్నవారు మనల్ని అనేకసార్లు హెచ్చరించి ప్రాధేయపడి బయటికి రమ్మని మనల్ని పిలుస్తారు. కానీ పాపంలో ఉన్న మనకి బయటికి వచ్చే అవకాశం ఉండదు. ఉన్నా బయటికి రావడానికి మనం ఇష్టపడ్డాం. అప్పుడు మెల్లగా మన కుటుంబ సభ్యులందరూ మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఈ పాపంలో ఉన్నప్పుడు మనం చేసుకున్న స్నేహితులు మనతో ఉంటారే కానీ వారు గనక ఆ పాపం నుంచి బయటికి పడ్డారనుకోండి, మరలా ఎప్పుడు పాపలమైన మనల్ని చూడడానికి వాళ్ళు ఇష్టపడరు. ఆ పాప జీవితాన్ని ఎంతగానో అయిష్టంతో చూస్తూ ఉన్నవారు తిరిగి మరలా ఆ పాపంలోకి రారు. ఆ పాపం అనే జైల్లో అనేక సంవత్సరాలు ఉండి నివసించి అదే జైలు జీవితం బాగుంది అని అనుకుంటాం. ఒకవేళ ఒక గొప్ప అధికారి వచ్చి నువ్వు ఈ జైలు జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నావు, బయటికి రా అని పిలిచినా ఆ నూతన జీవితాన్ని మనము ఊహించలేం. అంత గొప్ప జీవితం ఉన్నా ఇదే జీవితం బాగుందిలే, ఇక్కడే ఉంటే అయిపోతుంది కదా, బయటికి వచ్చి నేనేం చేస్తాను, ఈ నా యవ్వనాన్నంతా నేను కోల్పోయాను, నా సమయాన్నంతా నేను కోల్పోయాను, నా డబ్బునంతా నేను కోల్పోయాను, ఇప్పుడు నేను సాధించేది ఏముంది, ఇక్కడే మరణిస్తాను అని అనుకుంటారు. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గొప్ప అధికారిగా మనల్ని విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపం ఏదైనా ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర మొరపెడితే మనల్ని ఈ పాపం అనే జైలు నుంచి దేవుడు బయటికి తీసుకొని రాగలిగే శక్తిగల దేవుడు. కానీ మొదటగా మనకి ఆశ ఉండాలి. ఈ జైలు జీవితం నాకొద్దు, ఈ పాపపు జీవితం నాకొద్దు, నేను జీవిస్తున్న ఈ పడిపోయిన స్థితి నాకొద్దు, నన్ను బయటికి తీసుకొని రమ్మని ఆ అధికారిని, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గనక మనము అడిగితే దేవుడు మనల్ని బయటికి తీసుకొని రాగలిగే శక్తిగల దేవుడు. ఇవాళ మీ జీవితంలో అధికారి వచ్చి ఉన్నాడు, అడుగుతున్నాడు, నువ్వు బయటికి రావాలని ఆశపడుతున్నావా? నీ స్థితి నుంచి పైకి లేవాలని ఆశపడుతున్నావా? స్వస్థపడాలని ఆశపడుతున్నావా? ఒక మంచి జీవితాన్ని ఆశపడుతున్నావా? మన సమాధానం ఏమై ఉన్నది ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడిని నిజంగా ప్రార్థిద్దాం, ఈ జైలు జీవితం నాకొద్దు అని. ఆమె